హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా బెడ్ పైన అయితే ఇంకా అది బెడ్ కవర్ అయితే చేంజ్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా ఇక్కడ మొన్న డీమార్ట్లో చూపించాను కదండి. డీమార్ట్లో తీసుకొచ్చేస్తాను అనేసి అయితే ఒక 15 days బ్యాక్ తీసుకొచ్చాను అనమాట. అదైతే ఇంకా చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పాతదైతే తీసేసి ఇది కొత్తదైతే వేసేసి ఇంకా అది వాష్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా తీస్తూ ఉన్నాను. అది కూడా తెచ్చినప్పటి నుంచి ఇంకా జస్ట్ ఊరికి అలా చూసి అలా పెట్టేశాను. కానీ ఇంకా అంటే బెడ్ పైన వేస్తే ఎలా ఉంటుంది లుక్ అనేది కూడా చూడలేదన్నమాట. సో ఇంకెప్పుడు ఇంకా అది వాష్ చేయాలి అనేసి అయితే ఇంకా ఇది వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం ఏమనిపించిందంటే నాకు అంటే వైట్ కాకుండా కలర్ చేంజ్ అయింటే బాగుండు అనిపించింది అనమాట. ఎందుకంటే వైట్ అయితే తొందరగా ఏమన్నా కొంచెం మాసిపోవడం కానీ ఇంకా పిల్లలు ఉండే ఇంట్లో అంతే కదా అండి. సో కొంచెం అలా ఉంటుంది ఏమైనా అనేసి అయితే ఇంకా అలా అనిపించింది అనమాట. కానీ అక్కడ నేను తీసుకునేటప్పుడే కూడా ఆలోచించి తీసుకున్నానండి. అంటే వేరే కలర్ చూశాను. వేరే కలర్స్ అంతగా నాకు ఏం నచ్చలేదన్నమాట. అంటే కలర్స్ కాదు కానీ వాటిపైన ఉన్నటువంటి డిజైను అది నాకు నచ్చలేదన్నమాట. సో ఫ్లవర్స్ కానీ అవి పెద్దగా ఉండడం వల్ల లేదంటే ఏదైనా అనిమల్స్ ఇమోజీస్ ఉండడం నాకు అలాంటివి అయితే అసలు నచ్చవన్నమాట. సో ఇలా చిన్న ఫ్లవర్స్ ఇలాగ చిన్న డిజైన్వే నచ్చుతాయన్నమాట. ఇంక సరేలే అనేసి అయితే ఇంకా తీసేసుకున్నాను. అప్పుడు ఇంకా ఆలోచించి కూడా తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇంకా వేసేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయింటే బాగుండు అనిపించింది. ఇంకా సరేలే ఇంకా తీసుకున్నాను కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇంకా కలర్ చేంజ్ చేసేద్దాము అనేసి అయితే ఇంకా అనుకున్నాను. అక్కడికి ఇంక బెడ్ పైన వేస్తుంటే మా హస్బెండ్ అయితే లుక్ అయితే చాలా బాగుంది, బెడ్ మీద మంచిగా కనపడుతుంది, ఇంకా మాసిపోవడం అంటావా, మాసినప్పుడల్లా ఇంకా వాష్ చేసుకోవడమే నీ పని అనేసి అయితే ఇంకా చెప్పారనమాట. సరేలే ఇంకా వాష్ చేసినా పర్లేదు, చూడడానికి బాగుంటాయి చాలు అనేసి అయితే అనుకున్నాను అనమాట. అంటే నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే సో చేయడానికి కొంచెం కష్టమైనా సరే కానీ చూడడానికి మాత్రం చాలా బాగుండాలి అనమాట. లుక్ మాత్రం బాగుండాలి. అది కొంచెం కష్టమైన పనైనా సరే చేసేస్తాను. అంత కష్టపడి చేసిన పనిని ఇంకా మంచిగా ఉండాలి, లుక్ మాత్రం అదిరిపోవాలి, ఇలా నా థాట్ అనమాట. ఇలా ఆలోచిస్తాను. సో అందుకోసం ఇంకా మా హస్బెండ్ లుక్ బాగుందిలే అనేసరికి ఇంకా ఉన్నటువంటి కొంచెం దిగులు కూడా ఎక్కడో పోయిందనమాట. అంటే అదే ఆలోచించాల్సింది ఇంక వేరే కలర్ తీసుకోవాలేమో అనేసి అయితే ఇంకా ఉన్నటువంటి ఆలోచన కూడా ఇంకా మా హస్బెండ్ బాగుంది అనేసరికి అయితే ఇంకా ఆలోచన పోయిందనమాట. సరేలే బాగుంది అన్నారు కదా, అంతే చాలు అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకక్కడైతే ఇంకా అంతా కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా చూసారు కదా మా బాబు అయితే ఇంకా ఏదైనా ఇంట్లో కొత్త వస్తువులు తేగానే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనమాట. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే పిల్లలన్నాక అంతే అనమాట. ఇంక నేనైతే ఇంకంతా వేసేస్తున్నాను. ఇంకా అదే మనం ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి ఏదైనా సరే. ఆలోచించిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. మన లేడీస్ ప్రాబ్లమే ఇదనమాట. ఏదైనా సరే ఎన్నిసార్లు ఆలోచించి తీసుకున్నా కూడా ఇంకా ఇది సేమ్ ప్రాబ్లం అనమాట. అది ఎవరైనా ఒకరు బాగుంది అనే వరకు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ ఆలోచించి ఎన్నిసార్లు అదా అదా అన్నట్టు తీసుకున్నాను. సరేలే ఇంకా బాగుంది అనేసారు కదా అని ఇంకా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా అయితే అదైతే ఇంకా బెడ్ పైన అయితే వేసేసి ఇంకా వాష్ చేయాలన్నమాట. ఇంకా ఓల్డ్ ఉంది కదా, అది వాష్ చేసేసేయాలి. ఇంకా తమ్ముళ్ళు చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి సో ఏంటి అనేదైతే. అది కూడా వీడియోలో చూపిస్తానండి, చూసేయండి. ఇంకా ఆ బెడ్ పైన అయితే వేసిస్తాను. ఇక్కడ దిండు కవర్స్ కూడా ఇంకా వేసుకుంటున్నాను అనమాట. ఆ దిండు కవర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇంతకుముందు. అది ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఒక 10 days 15 days అంతకు మించి రాలేదన్నమాట. క్వాలిటీ అస్సలు బాగాలేదు అది. ఇంకా సరేలే కొత్తదే కదా, ఇంకా ఇది కూడా అందులో వేసేస్తాము, అలాగే ఉంటే బాగుంటుంది, ఇంకా తీయడం ఎందుకు అనేసి అయితే నేను ఇంకా డబల్ అయితే వేసేసాను అనమాట. ఇంకా అది ఇంతకుముందు నింది అందులోకి ఇంకా ఇది వేసేసాను అనమాట కొత్త వాటికి. ఇంకెక్కడైతే మా బాబు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. నేను ఒక సైడు సర్దుకుంటూ ఉంటే ఒక సైడు అంతా అల్లరి చేస్తున్నాడు అనమాట. అదంతా కూడా చిందరవందర చేసేస్తున్నాడంటే పైనుంచి జంప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఎన్నిసార్లు అలా చేసినా మరి ఎన్నిసార్లు అయినా సర్దాల్సిందే, తప్పదు. ఇంకా అంటే వాడు కావాలని చేస్తున్నాడు. నేను ఇంకా వాడు చేసినంత కూడా ఇంకా అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు నీట్గా వేయాలి కదండి, ఖచ్చితంగా నాకైతే అదే అనమాట. ఫస్ట్ టైం ఇంక ఇక్కడైతే అంతా కూడా ఇంకా నీట్గా అయితే వేసేసి ఇంకా
వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేసుకుందాం అనేసి అయితే ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఇంకంతా వేసేసిన తర్వాత ఇంకా లుక్ అయితే ఒకసారి చూపిద్దాం అనేసి అయితే ఇంకా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో అంటే అనుకోవచ్చు ప్రతిదీ షేర్ చేసుకుంటారు, ప్రతిదీ వీడియో తీస్తారని. అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు. అండ్ యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటివి అర్థమవుతాయి అన్నమాట. సో ఏదో ఒక టైంపాస్ కోసం యూట్యూబ్ చూసేవాళ్ళు ఏదో ఇలాంటివి ఒక వీడియో చూస్తే వీళ్ళకేం పని పడలేదా ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తారు అలా ఇలా అనుకోవచ్చు అనమాట. సో పని పాట లేకపోతే ఏదైనా మనం కొంచెం రెస్ట్ అయినా తీసుకొని ఏదైనా నిద్ర కూడా పోవచ్చు, పడకుండా పోవచ్చు హ్యాపీగా. కానీ టైం తీసుకొని దానికంటూ ఒక టైం తీసుకొని ఇలాంటివన్నీ చేసి దాని వల్ల కూడా ఏదో కొంత యూజ్ ఉందనే అనిపించే చేస్తారనమాట, యూజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే ఇంకా థంబ్నెయిల్లోనే కొంచెం అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి. ఆ రోజు అయితే ఇంకా మేము ఇవి వచ్చేసి హైదరాబాద్ నుంచి మేమైతే సోఫాస్ అయితే ఇంకా బుక్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చేసి 15 డేస్ 20 డేస్ అయిందనమాట. 15 డేస్ తర్వాత 15-20 డేస్ ఆ మధ్యలో అనమాట. ఇన్ని రోజుల తర్వాత మా ఇంటికి అయితే ఇంకా ఇవైతే వచ్చేసాయి. అసలు మేము యాక్చువల్లీ ఎప్పుడు కూడా కొనాలి అని అనుకోలేదన్నమాట. ఎప్పుడు వద్దు వద్దు అనుకునే ఉన్నామన్నమాట. ఇంకా వద్దు వద్దు అంటూనే ఇప్పుడైతే కొనేసామన్నమాట. అది ఎందుకు కొన్నాము ఏంటో మాకు కూడా అర్థం కాలేదు, కానీ కొన్నామన్నమాట. అసలు అనుకోలేదు మేము ఎప్పుడు కూడా, ఎందుకంటే మేమున్నది ఇంకా రెంటెడ్ హౌస్ కాబట్టి అవసరం లేదు. ఇంకా మాకు ఊర్లో అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడికి పెద్దగా ఏం అవసరం ఉండదు అనేసి అయితే ఇంక మేము ఎప్పుడు కూడా అనుకోలేదన్నమాట కొనాలి అనేసి అయితే. సో అందుకోసమే ఇంకా మేము వద్దు అనుకున్నామండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా వద్దు అనేసి అయితే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఎందుకో సడన్గా ఇంకా తీసుకున్నాం అనమాట. అసలు ఎందుకు బుక్ చేసామో ఎందుకు ఆర్డర్ ఇచ్చామో అసలు అర్థం కాలేదు మాకు. ఇంకా సరేలే ఆర్డర్ ఇచ్చేసాం కదా, ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆగవు కదండి, వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అవి పైకి తీసుకురావడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారనమాట. ఎందుకంటే మేము ఉండేది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్కి వాళ్ళు తీసుకురావడం అది చాలా కష్టమైన పని. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకే ఒప్పించేసామన్నమాట. ఇంకా వాళ్ళే మొత్తం అంతా కూడా డోర్ డెలివరీ అంతా కూడా వాళ్ళదే. అది ముందే మాట్లాడేసుకున్నాం అనమాట అమౌంట్తో సహా. కానీ ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇంకా చూస్తూ ఉండలేకపోయాడు అనమాట, వెళ్ళిపోయాడు. ఇంకా హెల్ప్ చేస్తాను నేను కూడా అనేసి అయితే. అది కూడా ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మాదండి. సో ఎందుకు అంటే ఏదైనా కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగించే ఏదైనా కొంచెం డ్యామేజ్ అలా అవుతే కష్టం కదండి, మనకే లాస్ అవుతుంది. సో అందుకోసం ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి ఇంకా అలా హెల్ప్ చేశారనమాట. ఇంక వాళ్ళు అదే చెప్తున్నారు, పర్లేదు బాగానే వచ్చాయి, కొంచెం కష్టమైనా సరే బాగానే వచ్చింది, అసలు రావు అనుకున్నాం పైకి ఇవి వచ్చాయి అనేసి అయితే ఇంక వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంక మేము ఇవి ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాం కాబట్టి ఎలా ఉన్నాయి అనేసి అయితే ఇంకా మేము చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మా బాబు ఫుల్ హ్యాపీ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు కదా, నువ్వేమో ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నావు కానీ ఆ పైకి తీసుకోవడానికి మేము ఎంత కష్టపడుతున్నాము అనేసి అయితే వాళ్ళు జోక్ చేసుకుని ఇక్కడ నవ్వుతూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రెండైతే ఇంకా సింగిల్ సీటర్స్ అయితే ఇంకా 2 పైకి పెట్టేశారనమాట. ఇప్పుడు ఇవైతే కొంచెం ఈజీగానే వచ్చాయి. ఇంకా 3 సీటర్స్ అయితే కొంచెం కష్టం అనమాట. ఇంకా అది ఎలా వస్తుందో ఏంటో కూడా ఇంకా తెలియదు. ఇంకా అది కూడా వీడియోలు తీసాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి 3 సీటర్స్ది. చాలా కష్టం అనిపించిందండి, ఇది చాలా టైం తీసుకుంది పైకి తీసుకురావడానికి అయితే. ఇంకా ఉండదు ఇంతే ప్లేస్ కాబట్టి ఇంకా దాంట్లో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారనమాట. నేను ఇక్కడ ఇది కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. మా ఆయన మళ్ళీ నేను వీడియో తీసానని చెప్పగానే చూపించగానే ఇంకా మేము అంత కష్టపడుతుంటే నువ్వు వీడియో తీస్తున్నావా అనేసి అయితే ఇంక తను నవ్వారనమాట. అంటే అనుకోలేదనమాట తను వీడియో తీస్తుంది అనేసి అయితే. కానీ నేనైతే ఇంకా వీడియో తీసాను, మన పని ఇది కదండి. సో ఏదైనా సరే ఇంక అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఏం జరిగినా ఏం ఇంట్లోకి తీసుకొచ్చినా అది అన్నీ కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా వీడియో తీసాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఇంకా ఇది కొంచెం ఇంకా కొద్దిగా పైకి వస్తే మా ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇవి చాలా కష్టం అండి, ఇలాంటివన్నీ తీసుకోవాలి, పైకి తీసుకెళ్ళడం కిందకి తీసుకెళ్ళడం అంటే చాలా కష్టము. సో మేము దీనికి భయపడే ఇన్ని రోజులు మనం ఇప్పుడు ఉండేది మేము రెంటెడ్ హౌస్ కాబట్టి ఓన్ హౌస్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట.
అంటే మనం ఒక్కసారి తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నామంటే వాటిని ఇంకా కదిలించే పని కూడా ఉండదన్నమాట ఓన్ హౌస్ అయితే. కానీ ఇలాంటివి మనం ఏదైనా హౌస్ షిఫ్ట్ చేయాలంటే చాలా చాలా కష్టము. అసలు దాని గురించి ఆలోచిస్తేనే ఇంకా భయమేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. అంటే ఎందుకంటే నేను చాలా అంటే హౌసెస్ చాలా చేంజ్ అయ్యామన్నమాట. మేము ఇంతకుముందు మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ ఒక 4-5 హౌసెస్ చేంజ్ చేసాము. అప్పుడు చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు నిజంగా. అంటే ఇప్పుడు మనం వేరే ఇంటికి వెళ్ళాలంటే ఈ ఇంట్లో ఉన్నవన్నీ కూడా సర్దేసుకోవాలి, తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళేసి అవన్నీ పీకేసి మరి అవన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి ఎక్కడక్కడ. ఒక 3-4 డేస్ తల తిక్క పట్టేస్తుంది అనమాట హౌస్ చేంజ్ చేయాలంటే. అందుకోసమే దానికి భయపడి మేము ఇలాంటివన్నీ కూడా వద్దు అనేసి అయితే అనుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఒకేలా ఉండవు కదండి, ఇంకా చేంజ్ అవుతూనే ఉంటాయి. సో అందుకోసమే ఇంకా ఇప్పుడు ఏమో అది వచ్చింది, ఆ సమయం వచ్చింది కాబట్టి, ఆ టైం వచ్చింది కాబట్టి తీసుకున్నాము. మేము కావాలనుకోలేదు ఎప్పుడు కూడా, కానీ తెలియక జరిగిపోయిందనమాట. ఇంకా ఇది కూడా చూసారు కదా, 3 సీటర్స్ తీసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది అని చెప్పాను కదా. ఇంకా పైకి తీసుకొచ్చేసారు. ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత డోర్లో నుంచి లోపలికి రావడానికి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఇంకా దాని గురించి వాళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇలానో వాళ్ళు ఆలోచిస్తూ ఇంక ఖచ్చితంగా ఇంక లోపలికైతే తీసుకొచ్చేసారు. సో చాలా కష్టం అనిపించింది. మా బాబు ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, చూస్తున్నారు కదా, ఎగురుతున్నారు, కిందికి పోతాడు, పైకి వస్తాడు, అరుస్తాడు గట్టి గట్టిగా. అసలు తను ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు తీసుకొస్తే చాలండి తను అంతే అనమాట. పిల్లలు అన్నాక ఇంక అంతే కదండి. ఇంకా ఫైనలీ ఇంకా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే. ఇంకా 3 సీటర్ సోఫా కూడా మంచిగా వచ్చేసింది అనమాట. ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొంచెం కష్టమైనా సరే వచ్చేసింది. ఇంట్లో వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం అనమాట. అంటే ఏం కాలేదు, కొంచెం ఈజీగానే వచ్చేసాయి అనేసి అయితే ఇంక వాళ్ళు అదే చెప్తున్నారు అనమాట. చాలా కష్టము పైకి తీసుకోవడము, అసలు వస్తాయో లేదో అనుకున్నాము, పర్లేదు బాగానే వచ్చాయి అనేసి అయితే ఇంక వాళ్ళు చెప్తున్నారు. ఇంక వాళ్ళకైతే ఇంక వాటర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక వాళ్ళు వాటర్ తాగేసి ఇంక వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇచ్చేసి అయితే ఇంకా పంపించేస్తారనమాట. ఇంక వాళ్ళు వెళ్ళిపోగానే ఇంక నేనైతే ఇంకా నైఫ్ తీసేసుకొని ఇంకా కట్ చేసేసి అయితే చూస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఆగనమాట. మనకు నిద్ర రాదులేండి ఇలాంటివి ఏమైనా కొత్త వస్తువులు కానీ, కొత్త డ్రెస్సెస్, కొత్త శారీస్ ఏమైనా సరే కొత్త వస్తే మా బాబు నేను సేమ్ అనమాట. వాటిని తీసి చూసి వేసుకుని ఆనందించేంత వరకు మనకు నిద్ర రాదనమాట. ఇంక ఇక్కడైతే నాకు ఒక్కటి కొంచెం ఏమనిపించిందంటే ప్యాకింగ్ కొంచెం సరిగ్గా లేదనిపించింది అనమాట. ఏదైనా బాక్స్లో కానీ అలా పంపించింటే బాగుండేది అనిపించింది. ఇంకా బాక్స్లో అలాంటివి పంపించడానికి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా ఏమో వాళ్ళు ఇలానే ప్యాక్ చేస్తారంట. అడిగాను నేను మరీనా, మేము అన్ని చోట్లకి ఇలానే డెలివర్ చేస్తాం మేడం, ప్యాకింగ్ ఇలానే ఉంటుంది అనేసి అయితే చెప్పారు. సరేలే అనేసి అయితే ఇంకా ప్రోడక్ట్ అయితే ఏమీ డ్యామేజ్ కాలేదు కాబట్టి ఇంకా సైలెంట్ అయితే అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా ఓపెన్ అయితే చేసేసాము. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా ఇంక వాళ్ళు పేపర్తో అయితే ఇంకా ఫుల్ మనకంతా కూడా కవర్ చేసేసి ప్యాక్ చేసేసారనమాట. ఇబ్బంది అయితే లేదు. ఇంకా చూసి ఉన్నాము, చూసి ఓపెన్ చేసేసి ఇంకా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే మేము ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి ఆన్లైన్ అంటేనే కొంచెం థాట్ చేయాలి, ఆలోచించాలి. అందుకోసమే ఇంకా ఏమైతే అది అయింది అనేసి అయితే ఇంకా ఆన్లైన్లో చూసి నేను ఇంకా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, వాళ్ళు ఇవి రెడీ చేస్తారనమాట. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను తీసుకున్నాం అనమాట మేమైతే. ఇంకా అందుకోసమే ఎలా ఉంటాయో అనేసి అయితే ఇంకా అంటే మేము కలర్ కాంబినేషన్ కూడా మేము సెలెక్టే చేసుకున్నామండి. మాకు కొంచెం అంటే అంత ఓవర్ కలర్స్ వద్దు, మాకు కొంచెం థిక్ కలర్సే కావాలి, మబ్బు కలర్స్ అంటారు కదా, సో అలాంటివి కావాలనేసి అయితే మేము ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము సెలెక్ట్ చేసింది వచ్చేసి వైట్ అండ్ మెరూన్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కానీ ఇంకా వైట్ వద్దు, కొంచెం పిల్లలు ఉంటారు, మాసిపోతే కష్టము, ఇంకా వాటిని మనం వాష్ చేయలేము, ఏం చేయలేము కాబట్టి ఏదైనా మరక పడినా కూడా అలాగే ఉంటుంది, వైట్ వద్దు అనేసి అయితే ఇంకా మేము చెప్పామన్నమాట. ఇంక తర్వాత వాళ్ళు మాకు కలర్స్ అన్నీ కూడా పంపించారు, మీ కాంబినేషన్ ఏదో చెప్పండి అనేసి అయితే ఇంకా అప్పుడు మేము ఇవి సెలెక్ట్ చేసేసుకొని ఈ కాంబినేషన్లోనే కావాలి అనేసి అయితే అడిగి మరీ చేయించుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా వచ్చేసాయి. ఎన్నో రోజుల అనుకోలేదులేండి, ఇంకా ఈ రోజుకైతే ఇంకా ఈ కళ కూడా తీరిపోయిందనమాట. ఇంకా మొత్తం ఓపెన్ అయితే చేసాము. ఇలా ఉందనమాట సోఫా అయితే. కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ అనమాట. బ్లాక్ అయితే ఫుల్ మధ్యలో అంతా బ్లాక్ వస్తుంది, సైడ్ వచ్చేసి గ్రే కలర్ అయితే వస్తుందన్నమాట.
ఇక్కడైతే ఇంకా క్వాలిటీ చూడాలి కదా ఫస్ట్, ఇంకా క్వాలిటీ చూసామన్నమాట. ఇంకా కొంచెం లాంగ్ నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం ముదురుగా అనిపించాయి, వాటిని అయితే ఇంకా సెట్ చేసేసాను. ఇంకా మనం ఓపెన్ చేయగానే వెంటనే కూర్చుండిపోయాను అనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము ఓవర్ కాస్ట్ పెట్టలేదన్నమాట, మరీ అంత ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. అంటే అవిదేమంటారు మిడియల్ అనేమో అంటారు, సారీ అన్నమాట. అంత తక్కువ కాదు, అంత ఓవర్ ఎక్కువ కాస్ట్ కాకుండా తీసుకున్నాం అనమాట. ఇంకా మాకు ఓన్ హౌస్ అయినప్పుడు మంచిగా ఇంకా పెద్ద కాస్ట్ పెట్టేసి తీసుకుందాం, ఇప్పుడు రెంటెడ్ హౌస్లోకి చాలు అనేసి అయితే ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది, కలర్ కాంబినేషన్ బాగుందా లేదా అనేది అయితే నాతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇక్కడైతే ఫుల్ అంతా కూడా చూస్తూ ఉన్నాము, ఇంకా బాగున్నాయి అనేసి అయితే ఇంకా అప్పుడు ఊబర్ పిలుచుకున్నాం అనమాట. ఆన్లైన్లో తీసుకుంటే ఇలాగ టెన్షన్ ఉంటుంది కాబట్టి మా బాబు చూడండి అసలు అవి వచ్చినప్పటి నుంచి ఒక్కటే అల్లరి, ఒక్కటే ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా ఇవి ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి అనేసి అయితే చెప్తున్నాడు. మేమైతే ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఇది అనమాట ఫైనల్లీ ఈరోజుకి మన ఇంటికి అయితే ఒక కొత్త వస్తువు అయితే ఇంకా వచ్చేసింది. అయినా మన లేడీస్కి ఎలా ఉంటుందంటే వద్దు అనుకుంటేనే అన్నీ తీసుకుంటాం అనమాట. ఒక ఫ్యామిలీ అన్నాక ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా కావాలి, ఖచ్చితంగా కావాలి అనేసి అయితే అనుకుంటాం అనమాట. ఇంకా మన ఇంట్లో ఏది లేకపోయినా అది లేదు ఇది లేదు అనే ఒక చిన్న థాట్స్, ఆలోచనలు ఉంటాయి. ఇంకా వాటిని ఇలా ఒక్కొక్కటి ఇలా కొంచెం అలా ఫుల్ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇది అండి. ఇంకా ఫైనలీ ఈరోజుకి మా ఇంటికి సోఫాస్ అయితే వచ్చేసాయి అన్నమాట. అందరికీ థంబ్నెయిల్ చూసి ఉండగానే అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇంకా మన వీడియో ఫుల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా తొందరగా 1K కూడా అయిపోతుంది. ఇంకా ఇదన్నమాట. ఇంకా ఇవి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అయితే డిస్కషన్ చేసేసుకొని ఫైనల్లీ ఇలా సెట్ చేసేసుకున్నామండి. 3 సీటర్స్ అయితే ఇటు సైడ్ వేసాము, ఇంకా 1 సీటర్స్ 2 అయితే అటు సైడ్ అయితే వేసామన్నమాట. ఇంకా ఇటు సైడ్ వేద్దాం అనుకుంటే అది కిచెన్లోకి వెళ్ళడానికి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంకా ఇటు సైడ్ అయితే వేసేసాము. ఇంకా ఇవి వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ తక్కువ వచ్చేసింది, ఎందుకంటే మా బాబు కారు, సైకిల్, ఇంకా స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా ఇంక ఇక్కడే అనమాట. ఇంకా అసలు ప్లేసే లేకుండా అయిపోతుంది, ఇంకా చైర్స్ అవి ఇవి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీటికి కావాల్సినవి ఇంకా పైన సోఫా కవర్స్ అన్నీ కూడా ఇంకా తీసుకురావాలి అనమాట. నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేసేస్తాను, వెంటనే చూసేసేయండి. ఈ వీడియో ఫుల్గా చూసిన వారు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇవాళకైతే ఇది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు బాయండి. ప్లీజ్ అంటే సపోర్ట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.